సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శనివారం మధ్యాహ్నం సంప్రదాయబద్ధంగా గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణ ప్రారంభించి పౌర్ణమి నాడు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలోనే గిరి ప్రదక్షిణ చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. 32 కిలోమీటర్ల మేర కాలినడకన చేసే గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. గిరి ప్రదక్షిణ కోసం సింహాచలం దేవస్థానం జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం. దీనికి తోడు వనమూలికలతో కూడిన కొండ చుట్టూ 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తే ఆయురారోగ్యాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. సింహాచలం తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి 32 కిలోమీటర్ల కాలినడకన గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటే ఆ భాగ్యమే వేరు. అందుకే ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కొండ దిగువన తొలి పావంచ వద్ద స్వామివారి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. ఆలయ అనువంశిక ధర్మకర్తలు రథాన్ని ప్రారంభిస్తారు. రథం తొలి పావంచ నుంచి పాత అడవివరం మీదుగా సెంట్రల్ జైల్, ముడిసెర్లోవా, చినగదిలి, హనుమంతవాక, విశాలాక్షి నగర్ మీదుగా జోడుగుళ్లపాలెం బీచ్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి అప్పుఘర్, ఎంబీపీ డబుల్ రోడ్డు మీదుగా వెంకోజీపాలెం, ఇసుక తోట, హెచ్పి కాలనీ, సీతమ్మధార, కంచరపాలెం, డిఎల్పి క్వార్టర్స్, మాధవధార, మురళీనగర్, ఆర్ఎండ్బి, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం, బంకు, ప్రహ్లాదపురం, గోశాల మీదుగా తిరిగి తొలిపావంచ వద్దకు చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ ముగుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.